సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఆయన ఎంపీగా ఉన్న టైంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అనేక సంస్కరణలకు సురవరంతో పాటు సిపిఐ సీనియర్ నేతలు సపోర్ట్ చేశారని చెప్పారు. సురవరం మరణం తీరని లోటన్న కోదండరెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సిపిఐ ప్రముఖ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సురవరం సుధాకర్ రెడ్డి కమ్యూనిస్టు పార్టీలో ఆనాడు యువ నాయకుడిగా పనిచేసే రోజులు. మేము కాంగ్రెస్ పార్టీలో నేను, వి హనుమంతరావు గారు, జయపాల్ రెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ లో పనిచేసేవాళ్ళం. అప్పట్లో కమ్యూనిస్టు దేశాలలో యూత్ ఫెస్టివల్స్ జరిగి దేశంలో ఉండే కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిసి పనిచేయాలి, దేశాన్ని అభివృద్ధి చెందాలనే సిద్ధాంతంతో కలిసి పనిచేసిన రోజులు. ఆ విధంగా పనిచేయడం వల్ల పబ్లిక్ సెక్టారు, పారిశ్రామిక రంగం కానీ వ్యవసాయ రంగం కానీ బాగా అభివృద్ధి చెందింది. దీనికి కారణం సురవరం సుధాకర్ రెడ్డి గారు 2004లో కాంగ్రెస్ పార్టీతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అలయన్స్ పెట్టుకోవడం వల్ల యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ యూపీఏ ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర లెఫ్ట్ పార్టీల వాళ్ళు కూడా చేసిండ్రు. దానివల్ల ఏమైంది, ఉదాహరణకి చెప్తున్నా, ఇక్కడ రాష్ట్రంలో మొత్తం దేశంలో ఉచిత విద్యుత్తు వచ్చింది కూడా అదే సందర్భంలో. కాబట్టి దేశంలో ఎప్పుడెప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసి ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు అనేకమైన సంస్కరణలు వచ్చినాయి. ఈ సంస్కరణలో భాగంగా సురవరం సుధాకర్ రెడ్డి గారిది కూడా ప్రముఖ పాత్ర ఉంది. వారు ఎంపీగా 2004లో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకున్నప్పుడు నల్గొండ నియోజకవర్గం గెలిచినప్పుడు కూడా నాకు బాగా అనేక విషయాలలో మా ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా తోడ్పడ్డాడు. ఏదేమైనా వారి మరణం కమ్యూనిస్టు పార్టీకే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా లోటే, దేశానికి కూడా పెద్ద నష్టం జరిగింది. వారికి నేను వారి మరణం పట్ల తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తూ జోహార్లు అర్పిస్తున్నా.